న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. రోజు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు సతీమణి కందుల వసంతమ్మ మరియు నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్ మార్కాపురం పట్టణంలోని 12వ వార్డులో మన కోసం మన కందుల మరియు మన భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల రామిరెడ్డి, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సాదిక్ మాట్లాడుతూ పూర్తిగాని వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విచ్చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పశ్చిమ ప్రాంత ప్రజలను మరొకసారి మోసగించారని, ముంపు గ్రామాల ప్రజల నోట్లో మట్టి కొట్టారని, వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అంతా ఎన్నికల స్టంట్ అని సామాన్య ప్రజలే మార్కాపురంలో చర్చించుకుంటున్నారని, ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో మరొకసారి ఈ ప్రాంత ప్రజలను మోసగించారు అని, వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంతోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి సాధ్యమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మార్కాపురం ప్రజలు ప్రత్యేక జిల్లాకు ఓటు వేస్తారా లేక వైసీపీ విధ్వంస పాలనకు ఓటు వేస్తారో ఆలోచించాలని, తెలుగుదేశంకు ఓటు వేస్తే మార్కాపురం ప్రత్యేక జిల్లా వస్తుందని, వైసీపీకి ఓటు ప్రజలకు విధ్వంస పాలన బహుమతిగా ఇస్తారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగు మహిళలు, పట్టణ తెలుగుదేశం జనసేన నాయకులు, 12వ వార్డు తెలుగుదేశం జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. నందమూరి ఆశయ రథసారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమము చేస్తా ఉన్నాము. మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అలాగే జనసేన పార్టీ జన సైనికులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నారు. ఈ వార్డులో ఎవరైనా కానీ చెప్తున్నారు, అయ్యా 2014 నుంచి 2019 దాకా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఆ రోజు కందుల నారాయణ రెడ్డి గారు ఈ వార్డు డెవలప్ చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పితే ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఇక్కడ డెవలప్ చేసిన ఛాయలు లేవు. ఉన్న రోడ్లు మొత్తం మీరేస్తే చిన్న చిన్న ముక్కలు వాళ్ళు వేసుకొని ఇక్కడ శిలాఫలకాలు విక్రించేట్టు పెట్టారు. చాలా దుర్మార్గంగా చేస్తున్నారు వీళ్ళని చెప్తా ఉన్నారు. అలాగే ఆ రోజు మీరు పెన్షన్లు ఇస్తే ఆ పెన్షన్లన్నీ వీళ్ళు రకరకాలుగా ఇళ్ల స్థలాలు ఉన్నాయని చెప్పి, ఇల్లు ఎక్కువగా ఉందని చెప్పి, కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని చెప్పి, రకరకాల కారణాలు చెప్పి వాళ్ళు ఈ యొక్క పెన్షన్లు కూడా మాకు తీసివేస్తారని చెప్తున్నారు. అలాగే ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి వేరే అని చెప్పి మాకు వచ్చిన ఇల్లు కూడా తీసేశారయ్యా, చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే కరెంటు బిల్లులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 సార్లు కరెంటు బిల్లులు పెంచింది, బతకలేకపోతున్నాము. ఈ 12వ వార్డులో ఎక్కువగా ఉన్నటువంటి ముస్లిం మైనార్టీలు అయితేనేమి, మిగతా వారైతేనేమి అన్న చిన్నకారు వారు ప్రతి ఒక్కరు కూడా రోజు కూలి చేసుకుంటే బ్రతికేవారు. వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మోసపూరిత జగన్ మాటలు నమ్మి ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్తే చంద్రబాబు నాయుడు గారిని మేము అన్యాయంగా ఓడించాము, అది ఈరోజు మేము అనుభవిస్తున్నామని చెప్తా ఉన్నారు. అలాగే మేము కూడా చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే రేపు మీకు ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డకు కూడా ఎంతమంది ఇంట్లో ఆడబిడ్డలు అంటే వాళ్ళకు నెలకు 1500 అంటే సంవత్సరానికి 18,000 ఇవ్వబోతా ఉన్నాము. అలాగే ఈరోజు వాళ్ళు అన్నదాత సుఖీభో పథకం కింద ప్రతి రైతుకు 20,000 ఇవ్వబోతా ఉన్నాము. అలాగే బడిలో చదువుకునే ప్రతి పిల్లవాడికి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అందరికీ ఇస్తామని చెప్పి మోసం చేసి ఇంట్లో ఒక్కళ్ళకే ఇస్తాము, మిగతా వాళ్ళకి మేము ఇవ్వలేమని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, అమ్మా మీ బిడ్డలకు నేను భవిష్యత్తుకు నేను గ్యారంటీ ఉంటాను, ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అందరికీ కూడా 15,000 రూపాయలు ప్రతి సంవత్సరము ఇస్తానని చెప్తా ఉన్నారు. అలాగే మహిళలకు మరొక కానుక, అందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇట్లా రకరకాల పథకాలు ఏర్పాటు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మేము తప్పకుండా గెలిపిస్తాము. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలోకి వస్తే మాకు ఈ పథకాలన్నీ వస్తాయని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ 12వ బ్లాక్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మరియు కమలం పార్టీ, ఈరోజు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన మెజార్టీతో అన్న కందుల నారాయణ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా గెలవబోతా ఉన్నారు. 13వ వార్డు నందు 12 మార్కాపురం 12వ వార్డు నందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ వార్డులో తిరగడం జరిగినది. ఈ వార్డులో దాదాపుగా ఎక్కువ శాతము కార్మికులు ఉంటారు. మరి కార్మికులకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసిందని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. కార్మికుల పొట్టగొడుతూ ప్రభుత్వంలో రాగానే ఇసుక యొక్క కృత్రిమ కొరతను ఏర్పాటు చేసి కార్మికులు పని చేసుకోకుండా చేసి వాళ్లకు లేనిపోని కష్టాలు కలిగించాడు. అలాంటి సందర్భంలో మరి జనసేన పార్టీ ముందడుగు వేసి ఈ కార్మికులకు మేమున్నామని భరోసా ఇస్తూ ఆ రోజు మరి ఎంతమంది అయితే సెంట్రింగ్ మేస్త్రీలు ఉన్నారో, బేల్దార్ మేస్త్రీలు ఉన్నారో వారికి డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ ఏర్పాటు చేసి వారికి ఆ రోజు ఆదుకోవడం జరిగినది. మరి కార్మికుల కోసం ఈరోజు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి మేనిఫెస్టోలో ఎన్నో పథకాలు ముందుకు తీసుకొని వస్తున్నారు. చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రేపు కార్మికుల నిండు మనసుతో ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము. ఖచ్చితంగా 2024లో మార్కాపురంలో మరియు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ 999 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.